వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతుందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మద్యం కేసులో వైఎస్ జగన్ పిఏ వందల కోట్ల రూపాయల అక్రమ సంపాదన బయటపడిన నేపథ్యంలో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో భాగంగానే కర్నూలు జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. వైసీపీ నేతల అక్రమ సంపాదన గురించి ప్రజల దృష్టికి మళ్లించేందుకు రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూల్చడం, డీఎస్సీపై ఆరోపణలు చేయడం వంటివి చేస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఏంటనేది మనం అనుక్షణం ఇవాళ ఏదో ఒకటి ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలని చేస్తున్నటువంటి ప్రయత్నం మనం అందరూ కూడా గమనిస్తాం. మరి రీసెంట్ గా కర్నూలులో కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తే రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తలకాయని తొలగించి మరి అక్కడ ఒక రకమైనటువంటి రాష్ట్రం అంతా కూడా ఒక ఇబ్బందులు కలిగించే పరిస్థితులు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేయటం, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో జరుగుతున్నటువంటి కుట్ర. ఇలాంటి రాష్ట్రంలో తావు లేదు. ఎందుకంటే గతంలో కూడా చూసాం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏ రకంగా వాళ్ళు చేసి వాళ్ళ నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇలా చేసే వాళ్ళకి ఖచ్చితంగా చాలా సీరియస్ గా ఈ ప్రభుత్వం చేస్తమే కాకుండా మరి ఇలాంటి భవిష్యత్తులో ఎవరన్నా ప్రోత్సహించిన, ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయినా వాళ్ళ మీద కూడా చాలా సీరియస్ గా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం. వాళ్ళు చేస్తున్నటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ సొంత పిఏ వందల కోట్ల రూపాయలు సొంత పిఏ మరి ఇవాళ మొత్తం దొరికినాయి. ఒక పిఏ ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి రకరకాల డిఎస్సీ అని, లేదంటే ఇవాళ విగ్రహ ధ్వంసం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలా. వీళ్ళ మీద అయితే